దేవుడు మన యొక్క హృదయాన్ని ఎంత ఉన్నతంగా సృష్టించాడు అంటే మన హృదయము నుండి జీవధారలు బయలుదేరులాగున మన యొక్క హృదయాన్ని దేవుడు అంత ఉన్నతంగా సృష్టించాడు ప్రియులారా. ఎప్పుడైనా ఆలోచించారా ఎలా నేను యొక్క జీవధారలను నా హృదయము నుండి నా జీవితంలోనికి ప్రవహింప చేయగలను? నేను జీవము కోసం, సంతోషం కోసం అక్కడ ఇక్కడ వెతకాల్సిన అవసరం లేదు. జీవము, సంతోషము సమస్తము నా హృదయము నుండే పొంగి పొర్లులాగున చేసి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు కలిగిన సమస్తమును మన యొక్క హృదయములో నుండి మన జీవితంలోనికి ఎలా విడుదల చేయగలము, ఎలా ప్రవహింప చేయగలము అంటే సామెతలు 3వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎప్పుడైతే దయను, సత్యమును విడువక వాటిని కంఠభూషణముగా ధరించుకొని అంత మాత్రమే కాదు వాటిని మన యొక్క హృదయం అనే పలక మీద వ్రాసుకుంటాము, అప్పుడు జీవము, సమాధానము సమస్తము కూడా మన యొక్క హృదయము నుండి పొంగి పొర్లుతాయి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.